మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని ఆరోరా యూనివర్సిటీలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో డీన్తో పాటు అడ్మినిస్ట్రేషన్కు చెందిన 2 సిబ్బందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. వివరాల ప్రకారం ఎంబీఏ మొదటి సంవత్సరం కొత్తగా చేరిన పలువురు విద్యార్థినులకు డీన్ మరో 2 సిబ్బంది అసభ్యకర సందేశాలు పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన తోటి విద్యార్థులు ఆగ్రహంతో డీన్ సిబ్బందిపై దాడి చేసినట్లు సమాచారం. దాడి అనంతరం డీన్ సిబ్బంది మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మాపై కేసులు పెడతారా అంటూ విద్యార్థులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యాజమాన్యం దాడి చేసిన విద్యార్థులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇది తెలుసుకున్న విద్యార్థి సంఘాలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి వెంటనే యూనివర్సిటీకి చేరుకొని అధికారులతో చర్చలు జరిపారు. విద్యార్థులపై చర్యలను ఉపసంహరించుకోవాలని, అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో దిగొచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం డీన్ సహా 3 సిబ్బందిని సస్పెండ్ చేయడంతో పాటు విద్యార్థులపై తీసుకోనున్న చర్యలను కూడా ఎత్తివేసింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ సమస్యలు ఉంటే చట్టబద్ధంగా అధికారులకు తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచించారు. అవసరమైనప్పుడు విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరైనా 3-4 వెళ్ళండి. చెప్పండి ఎవరు కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయాల్సినటువంటి ఇప్పుడు తుంగతుర్తి రవాణాతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు వచ్చాయి కదా, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ 10 సంఘాలు వచ్చినాయి. వాస్తవానికి ఏంటంటే మీకు జరిగినటువంటి విషయం పైన వైస్ ఛాన్సలర్తో చర్చించినాము. మీరు ఏదైతే సస్పెన్షన్ చేసారో ఆ సస్పెన్షన్ ఎత్తివేసారు. ఆ సస్పెన్షన్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా మేము వస్తాం, మళ్ళీ మాట్లాడతాం, దాని ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కూడా యాజ్ పర్ అకాడమిక్ నామ్స్ ఏమన్నాయో ఆ అకాడమిక్ నామ్స్ సంబంధించి మీరు దాని తగ్గట్టు మీరు ఉండాలి. ఎందుకంటే మీరులో కొంచెము వేరే ఇష్యూ మళ్ళీ తీసుకొని మళ్ళీ దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి దీనిలో ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ కావాలని చేస్తున్నారు, వాంటలు చేస్తున్నారు చెప్పేసి ఆ రకంగా ఉండకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆ ఫ్యాకల్టీ ఉన్నారో, ఆ 3 members 4 members ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తామని చెప్పి అలాగే ఎంక్వైరీ కమిటీ నడుస్తున్నది. ఎంక్వైరీ కమిటీలో కూడా ఓన్లీ స్టాఫ్ వేసిన 3 members-ని పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటికి ఇన్వాల్వ్మెంట్ చేయండి. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చిన దాని తర్వాత మీరు యాక్షన్ మీరు తీసుకోవాలి. వాళ్ళపైన కంప్లైంట్ కేసు పెట్టాలి. దాంతోపాటు సీరియస్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇంతకుముందు పనిచేసిన దగ్గర కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ క్యాంపస్ పైన మళ్ళీ ఇదే చేస్తారు. కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా ఏదో ఒకటి వాళ్ళకు అట్లా చేయకుండా చేయాలని చెప్పేసి మేము చెప్పినాం. ఇవన్నీ విషయాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తము చాలా క్లియర్గా మీకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు ఏమైనా ఇబ్బంది అయితే కూడా మేము ఉంటాం.